హెబ్రాయిన్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెనని చెప్పబడి ఉన్నది. మై లార్డ్, ఆమెన్. ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుంటే నా డ్రీమ్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. వివాహము పరలోకమందు నిర్ణయించబడి ఉన్నను, ఈ లోకములో ఒకటయ్యు మీరు ఆ పరిశుద్ధ ఆత్ముని ముందు మీ నిర్ణయమును నిర్భయముగా పలకవచ్చు. జోసెఫ్, సన్ ఆఫ్ Samuel. జోసెఫ్, విల్ యూ అగ్రీ టు హ్యావ్ దిస్ లేడీ యాజ్ యువర్ వైఫ్? Yes, I will. Mary, daughter of David, will you like to have this man as your husband? చిచ్చే, నో. కాదంటే నాన్న చంపేస్తాడు. ఎస్, ఐ విల్. ఉంగరాలు మార్చుకోండి. డేవిడ్, రింగు పెట్టడం మర్చిపోయావా? లేదు ఫాదర్, రింగు ఖచ్చితంగా ఇందులోనే ఉండాలి. మరి ఏవైనట్టు? ఉంగరం కనిపించకపోవడం ఏంటి డేవిడ్? మీరు రింగ్ ఇక్కడ తీసుకురావడం కన్ఫర్మేనా? ఐఎమ్ షూర్ బాబు. అయితే దొంగ ఇక్కడే మనలోనే ఉన్నారన్నమాట. అందరూ ఇక్కడే ఉండగా రింగ్ ఎలా పోతుంది? సర్చ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. చర్చ్ డోర్స్ క్లోజ్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరిని వెతుకుదాం. ఇలాంటి పవిత్రమైన స్థలంలో దొంగతనం చేయడం కరెక్ట్ కాదు అంకుల్. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా దొరుకుతారు, దొరికి తీరతారు. వద్దు ప్రణయ్, రింగు కావాలంటే కొత్తది కొనుక్కోవచ్చు. ఇది పెద్ద చేసి అందరినీ అవమానించడం కరెక్ట్ కాదు.
ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసుంటావని అనుమానించాను. నాది అనుమానం కాదు, నిజమని ప్రూవ్ చేశావు. నీ గొంతు చాలా బాగుంది. ఆ గొంతు విన్న తర్వాత ఆ పాడింది ఎవరో చూడాలనిపించింది. కానీ చూసిన తర్వాత తెలిసింది గొంతున్నంత తీయగా నీ క్యారెక్టర్ లేదని. నీ క్యారెక్టర్ చాలా చండాలంగా ఉంది. ఈ ఒక్క మాట నీకు సరిపోదు. కానీ పవిత్రమైన ఇలాంటి ప్లేస్లో నేను ఇంకా తిట్టడానికి నా సంస్కారం అడ్డొస్తుంది. తీసుకోండి సిస్టర్. శివాగ్ని లాయర్ని ఆడిటర్ని ఎందుకు పిలిపించిందో తెలుసుకోవాలి. ఆగండి 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 ఆగండి. శ్యామలాంబ, ఇప్పుడు చెప్పండి. లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తి వాల్యూ ఈ 25 ఏళ్లలో దాదాపుగా 10 వరకు పెరిగింది. అంటే 2000 కోట్లుగా ఉన్న ఆస్తి ఇప్పుడు సుమారు 20,000 కోట్లు దాటిపోయింది. వచ్చే తన బర్త్డేలోపు లక్ష్మి వచ్చి సంతకం కనుక పెడితే ఈ ఆస్తి మొత్తం తన ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. సో ఈలోపే మీరు సెటిల్ చేసుకుంటే మంచిది. ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసుంటావని అనుమానించాను. నాది అనుమానం కాదు, నిజమని ప్రూవ్ చేశావు. ప్రేమ, ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలీదు ఫాదర్. మరి నీ గురించి తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ రింగు నీ బ్యాగులోకి ఎలా వచ్చింది? మేరీయే చేసుండొచ్చు. తనకి పెళ్లి ఇష్టం లేదు. తనింకా డబ్బు అంతస్తు ఉన్నవాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అంతేకాకుండా ఏదో ఒకటి చేసి అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకుంది. తను అనుకున్న వాటన్నింటికి ఈ పెళ్ళట్టు. అందుకే ఇలా చేసింది. నేను దొంగని కాదని నాకు ఆ జీసస్కి తెలుసు.
ఇంకెవరికి తెలియాలి? ఈ నింద వేయడం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు. కానీ కానీ ఈ పెళ్ళి ఆగిపోతే మేరీ ఒక మంచి జీవితాన్ని కోల్పోతుంది. మాటలు పట్టడం కష్టమా? మంచి జీవితాన్ని కోల్పోవడం కష్టమా? నా స్నేహితురాలు ఆ మంచి జీవితాన్ని కోల్పోకూడదని నేను తల తెచ్చుకున్నాను. బంగారు తల్లివమ్మ, మే గాడ్ బ్లెస్ యూ. అవును, మీ లక్ష్మీ వదిన బెంగళూరులో ఉందట కదా? అవును పోదాం. విక్టర్, ఏమైంది? హెడేక్గా ఉందా? ఉండు, కాఫీ తీసుకొస్తాను. నీకు నేను చాలా అన్యాయం చేశాను లక్ష్మి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే కానీ నేను నిన్నేం సంతోషపెట్టానని? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇవాళ ఏమైంది నీకు? సంతోష పెట్టడం ఏంటి? జీవితాన్నిచ్చావు, శ్రీమతి అనే గౌరవాన్నిచ్చావు, ఒక బిడ్డకి అమ్మననే హోదానిచ్చావు. ఇంకేం కావాలి? ఏమైందో చెప్పు విక్టర్. నా ఉద్యోగం పోయింది లక్ష్మి. ఆఫీస్లో స్టాఫ్ ఎక్కువయ్యారని నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. నీలో టాలెంట్ లేకపోతే భయపడాలి కానీ ఉద్యోగం పోతే ఎందుకు భయం? ఇది కాకపోతే మరో ఉద్యోగం చేసుకుందాం. మరో ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదు లక్ష్మి. నీకు తెలీదా ఈ ఉద్యోగం కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో, ఎన్ని రోజులు పస్తులు ఉండాల్సి వచ్చిందో. మళ్ళీ జీవితం మొదటికొచ్చింది. కష్టాలకి భయపడ్డాం ఎప్పటినుంచి అలవాటు చేసుకుంటున్నావు విక్టర్? భయం కాదు లక్ష్మి, బాధ. పాపం అక్కడ ప్రేమ ఒక్కతే కుటుంబ భారాన్ని మోస్తుంది. మన పాపను కూడా తనే చూసుకుంటుంది. ప్రతి నెల తనకి పంపించే చిన్నపాటి మనీ ఆర్డర్ కూడా ఈ నెల పంపించలేని పరిస్థితి వచ్చిందనే బాధ. లక్ష్మి, ఓ పని చేద్దామా? ఏంటది? మనం హైదరాబాద్ వెళ్ళిపోదామా? హైదరాబాద్ వెళ్ళిపోదామా? హైదరాబాద్ వెళ్ళిపోదామా? హైదరాబాద్ ఎందుకు వద్దంటున్నానో నీకెలా చెప్పేది విక్టర్? హైదరాబాద్లో అడుగు పెడితే మనకే కాదు మన పాపకు కూడా ప్రమాదమే. హైదరాబాదా? వద్దు వద్దు విక్టర్,
ఏ వద్దని చెప్తున్నాను కదా విక్టర్. ఎంత దూరమైనా వెళ్ళిపోదాం కానీ హైదరాబాద్ మాత్రం వద్దు. నా మాట విను. అదే ఎందుకంటున్నాను లక్ష్మి, ఇక్కడంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది, గడిచింది. అయినా ఎవరో తెలియని ప్లేస్కి నిన్ను తీసుకెళ్ళి నిన్ను కష్టాలు పెట్టలేను లక్ష్మి. పైగా మన కూతురు కూడా అక్కడే ఉంది కదా. అందుకే వద్దంటున్నాను. ఇప్పటికే ప్రేమ మోస్తున్న బరువు చాలు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఇంకా తన భారాన్ని పెంచుదామంటావా? లక్ష్మి, నువ్వు భారం అని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ వచ్చిన ఏ చిన్న ఉద్యోగం అయినా జాయిన్ అయిపోతాను. కన్నబిడ్డగా ఆ ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటాను. సొంత మనుషులు, మన కన్నబిడ్డ ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ మనందరం అక్కడ హాయిగా ఉన్నాం. నా మాట విను. ఏం లక్ష్మి, నీ కన్న కూతురుని చూసుకోవాలని నీకు మాత్రం లేదు? ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి విక్టర్. సరే, ఆలోచించు. అబ్బబ్బబ్బబ్బబ్బా చెల్లెమ్మా, తిరిగి తిరిగి బాగా అలసిపోయా. కాస్త బూస్తో హార్లిక్స్ తెప్పించమ్మా, కొంచెం ఓపిక వస్తుంది. బూస్ట్ కావాలా మావయ్య? దీంతో పురేస్తే బూస్ట్ హార్లిక్స్ తో పని లేకుండా నాకు పట్టిన పీడ విరగడైపోతుంది. లక్ష్మి బెంగళూరులో ఉన్నట్టు తెలిసిందని చెప్పావు. మనుషులు వెతుకుతున్నారని చెప్పావు. ఏది, ఎక్కడది? అదేమన్నా చెరువులో ఉన్న చేప అమ్మా, వలేసి టక్కును పట్టుకోవడానికి. వచ్చే బర్త్డే లోపు అది గాని వచ్చి సంతకం పెడితే చేప కాదు, తిమింగలమై ఈ ఆస్తి మొత్తాన్ని మింగేస్తుంది. తెలుసా నీకు? మీరు వెళ్ళండి. అమ్మా, నా మాట నమ్ము. బెంగళూరులో గడప గడప వదలకుండా మనాళ్ళు ఎత్తుతున్నారు. ఒకరోజు అటు ఇటు కావచ్చేమో గాని దాన్ని పట్టుకోవటం ఖాయం, నీ ముందు నిలబెట్టడం ఖాయం. కాస్త ఓపిక పట్టమ్మా. ఎక్కడ దాక్కున్నావే నువ్వు?